కూడా మంచిదే. ఆమె తింటే మనకి మన ఆమె తింటే ఆమె భయమేస్తుంది, మనం తింటే మనకి కూడా సేమ్ ఫీలింగ్. అప్పుడు నాకు ఏం అర్థమైందంటే ఆమె కూడా మంచిదే. ఆమె అది తప్పు చేస్తే మనము కొట్టకూడదు, తిట్టుకోడు, అర్థమైనట్టు చెప్పాలి. అందుకే యేసయ్య మిషనరీ అని వారిని అది పంపించాడు. అప్పుడు మిషనరీ వారు టెంట్ లో చాలా రోజులు ప్రేయర్ చేశారనమాట. తర్వాత వెళ్ళి వాళ్ళకి చెప్పారు. అప్పుడు రెడ్ ఇండియన్స్ కూడా వాళ్ళకి అర్థమైంది. సో మనం కూడా అది ఎవరైనా తప్పు చేస్తే మనం ఫర్గివ్ చేయాలి, వాళ్ళకి అర్థమైనట్టు చెప్పాలి. అది కాదు కానీ నువ్వు రెండింటి దగ్గరికి వెళ్తావు, అప్పుడు నేను రెండింటి కి పంపించేస్తావు, ఏం చేస్తావు? అప్పుడు నేను వాళ్ళకి అర్థమైనట్టు చెప్తాను. చెప్పండి, నేను తినేస్తాను బట్టి అప్పుడు నేను అంతా తినకూడదు, మిమ్మల్ని కూడా తింటే మీకు కూడా సేమ్ ఫీలింగ్ వస్తుంది కదా. అలాగా? సరే, నువ్వు మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నావా? యేసయ్య నీ పాపాలు క్షమించాడా? ఎప్పుడు? అది నేను 4 years 5 years 4 years 4 + 5 9 years. ఓకే. ఏ వాక్యం ద్వారా? నేను పాపం చేస్తున్నాను, క్షమించాను. యేసయ్య నీ కొరకు ఏం చేశాడు? నా కోరిక. నీ కొరకు ఏం చేశాడు? నీ కోసం ఏం చేశాడు యేసయ్య? నాకు ఆ ఇంట్లో ఆడుకోవటానికి ఎవరు లేరని నాకు ఒక తమ్ముడు చేశారు. ఇంకా నాతో పాటు ప్రేయర్ చేసుకుంటానికి తమ్ముడు ఇచ్చాడు. కానీ అసలు యేసయ్య నీ కొరకు ఏమన్నా మరి నేను చేసినాడా? ఏం చేశాడు? చాలా అంటే ఏంటి? మాట్లాడు. ఈమె ప్రసంగం చేయడానికి వచ్చింది మన దగ్గరికి. చాలా ఏం చేశారు చెప్పు, ఒక్కడు చెప్పు. నేను పాపం చేశాను కాబట్టి అందరము నా కోసము యేసయ్య సిలువ మీద రక్తం కార్చాడు. మరి యేసు రక్తం నిన్ను ఏం చేసింది? నేను పాపం చేస్తే నా హార్ట్ ని కడిగాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ సంక్షిప్త. 1 2 3 4 5 6 7 8 9 ఓకే. మీ పేరేంటన్నా? ఆరాధ్య. ఆరాధ్య. ఓకే, మా ఊరిలో చెప్తాను ఆరాధ్య. యేసు నెక్స్ట్